అందరికీ నమస్తే. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ లీడర్, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే కేసీఆర్ బయటికి రాకపోయినా, కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ప్రతిరోజు పాలిటిక్స్లో ఆయన చుట్టే తిరుగుతున్నాయి. ఆయన మీదనే మాట్లాడుతున్నారు అందరూ. ఈవెన్ బాధితులు, రకరకాల బాధితులు కూడా కేసీఆర్ మీరు మళ్ళీ రావాలి, కేసీఆర్ కావాలి, కేసీఆర్ అన్న రా, ఇట్లాంటి పిలుపులు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. చూస్తేనేమో కేసీఆర్ బయటికి రావడం లేదు. సో ఒక పక్క హైడ్రా కూల్చివేతలు, ఇంకో పక్క మూసి బ్యూటిఫికేషన్ అనే పేరుతో జరుగుతున్న మార్కింగు, కూల్చివేతలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. నిజానికి రుణమాఫీ ఇష్యూ నుంచి కేసీఆర్ పేరు జనం తలుచుకోవడం స్టార్ట్ చేసిండ్రు. కేసీఆర్ రుణమాఫీ విషయంలో కూడా ఇప్పటిదాకా కేసీఆర్ ఏం మాట చెప్పలేదు రుణమాఫీ విషయంలో కూడా. కానీ కేసీఆర్ రుణమాఫీ మీద గతంలో కేసీఆర్ చేసిండని కొంతమంది, చేయలేదని కొంతమంది, ఈ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మోసం చేసిందని, ఇట్లాంటివి అన్నీ కేసీఆర్తో పోలుస్తున్నారు. ప్రతిదీ కేసీఆర్తోనే పోలుస్తున్నారు. అసలు ఈవెన్ గణేష్ నిమజ్జనం కూడా లాస్ట్కు కేసీఆర్ దాంతోనే పోల్చారు. కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్ అని చెప్పి దాని ముందు పోయి కేసీఆర్ పాటలు పెట్టుకొని ఇదంతా కూడా మన జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసినాం. అంటే ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతలు ఒక పక్క తెర మీదకి వచ్చినాయి, ఇంకో పక్క మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో చాలా కాలనీలు, వందల కాలనీలు మార్క్ చేసిండ్రు. అవన్నీ కూల్చేస్తామని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అదంతా మనం చూస్తూ ఉన్నాం. అయినా సరే కేసీఆర్ బయటికి రాలేదు. ఎందుకు? హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఈ మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో పోయిండ్రు, బాధితులను కలిసిండ్రు. మేము ఉన్నాం, బుల్డోజర్ కన్నా ముందు మేము వస్తాం, మేము అడ్డుపడతాం, మమ్మల్ని తొక్కుకుంటూ పోతుంది బుల్డోజర్, ఇట్లాంటివన్నీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. నిజానికి బాధితులు తెలంగాణ భవన్కి పోయారు. తెలంగాణ భవన్ అంటే బీఆర్ఎస్ ఆఫీస్. పోయి అక్కడ కేటీఆర్ని కలిసిందుకు పోతే ఆ రోజు హరీష్ రావు కలిసిండు. కలిసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వీళ్ళు బాధితులను కలిసిందుకు వరుసగా పోతూ ఉన్నారు. అయినా సరే మూసీ బాధితులు, లేకపోతే ఈ హైడ్రా బాధితులు, ఇట్లా రకరకాల జనం అంతా కేసీఆర్ రావాలి, కేసీఆర్ మాట్లాడాలి, కేసీఆర్ చూడాలి, కేసీఆర్ ఉంటే ఇట్లా కాలేదు, కేసీఆర్ ఎప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా చేయలేదు అని వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవరు బలవంతంగా మాట్లాడించిన మాటలు కావు అవి. అయినా సరే కేసీఆర్ బయటికి రావడం లేదు. ఎందుకు? నిజానికి కేసీఆర్ దసరా పండుగ కన్నా ముందే, అంటే ఇప్పుడే వస్తారు బయటికి, ఆయన ఒక బస్సు యాత్ర చేపట్టబోతున్నారని ఇట్లాంటి చాలా చర్చలు, చాలా ఊహాగానాలు, తర్వాత లీకుడు వార్తలు అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. బట్ కేసీఆర్ రాలేదు. మరి ఎప్పుడు వస్తారు కేసీఆర్? కేసీఆర్ ఎదురు చూస్తున్నది దేనికోసం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కేసీఆర్ దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆల్రెడీ రుణమాఫీ కాలేదని రైతులంతా ఇబ్బందులు ఉన్నారు. ఈ పక్క హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, ఇట్లా రకరకాల బాధితులు తెర మీదకి వచ్చిండ్రు. ఇక మిగతా జిల్లాలలో కూడా హైడ్రా లాంటి కూల్చివేతలు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇదేంది తెలంగాణ అంతా కూల్చివేతల దిశగా పోతుంది, అంతకుముందు 10 సంవత్సరాలు ఎవరు గొలగొట్టలే కదా, ఇప్పుడేంది గొలగొడుతున్నారు, అసలు మేము ఎప్పుడో 30 years నుంచి ఉన్న ఇల్లు ఇవి, 30 సంవత్సరాలకి ఇల్లు కట్టుకుని ఉంటే ఇప్పుడు వచ్చి చెరువంటారేంది, ఇట్లాంటివి చాలా చాలా ఓపెన్గా తెలంగాణ జనం చాలా చైతన్యవంతంగా వాళ్ళ ఒపీనియన్ను, వాళ్ళ బాధను అవన్నీ కూడా బయటికి చెప్తున్నారు. ఎవరు కూడా కడుపులో దాపెట్టుకునే పరిస్థితులు లేరు, అందరూ ఓపెన్గా చెప్తున్నారు. కానీ కేసీఆర్ ఏం చెప్పదలుచుకున్నాడు? కేసీఆర్ రాకపోవడం ఏంటి అనేది కొంతమందితో నేను మాట్లాడినా. ఏంది అసలు ఈ విషయం అని జనాలకు తెలవాల్సింది, జనాలు బేరీజ్ వేసుకోవాల్సింది. కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి తేడా ఏంది గమనించాలి అని బహుశా కేసీఆర్ భావిస్తున్నారా? అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మధ్య డిఫరెన్స్ ఏంది? ఎలక్షన్స్ ముందు కేసీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పటికీ మార్కెట్లో, సోషల్ మీడియా మార్కెట్లో హల్చల్ ఉన్నాయి. మీరు కనుక ఓటు వేయకపోతే, మీరు కనుక రాంగ్ వేలో పోతే మీరంతా ఇబ్బంది పడతారు, తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, దానివల్ల నాకు నష్టం లేదు, మీకే నష్టం జరుగుతుందని కేసీఆర్ గతంలో చెప్పిన అట్లాంటి చాలా వీడియోస్ సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వేస్తున్నారు చాలామంది. అంటే ఇప్పుడు కేసీఆర్ జనాలలో మార్పు కోసం కాదు, జనం ప్రభుత్వాల మధ్య డిఫరెన్స్ చూసి జనమే చూడాలి, జనమే అబ్జర్వ్ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంది, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఏంది, తర్వాత ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంది, ఈ ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంది, ఈ ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్నది ఏంది, లేకపోతే ప్రజలను బాధితులుగా మారుస్తున్న పరిస్థితులు ఏంది, ఈ విషయాలన్నీ కూడా ప్రజలే స్టడీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన రావాల్సి ఉంటే, ఆయన చెప్పేది ఉంటే ఇప్పటికే బయటకు వచ్చేవాడు, ఆయన ఇచ్చేవాడు, ఇవ్వాల్సిన స్పీచ్ ఇచ్చేవాడు, లేకపోతే చేసేవాడు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు,
కేసీఆర్ సూచనల మేరకే వాళ్ళు మార్కెట్లో ఉండొచ్చు, వాళ్ళు బాధితుల దగ్గరకు పోతుండొచ్చు. బాధితులకు అవసరమైతే లీగల్గా ఫైట్ చేయడానికే పార్టీ 5 కోట్లో 10 కోట్లో మేమే సహాయం చేస్తాం, ఫ్రీగా లీగల్ ఎయిడ్ అంటే న్యాయ సహాయం అంతా మేమే చేస్తాం, మీ తరఫున కోర్టులో కేసులు మేమే వేపిస్తాం, ఆ కేసులు గెలిచే విధంగా ఆ కేసులు మేమే డబ్బులు ఖర్చు పెట్టుకొని మేమే కొట్లాడతామని బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకున్నది. ఒక స్టాండ్, ఆ స్టాండ్ తీసుకున్నదంటే అది కేసీఆర్ చెప్పకుండా వీళ్ళు స్టాండ్ తీసుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా కేసీఆర్ చెప్పడమే. జనాలకు సహాయం చేస్తూనే జనాలు నిజం తెలుసుకోవాలి, జనం ప్రభుత్వాల మధ్య డిఫరెన్స్ ఏంది, ముఖ్యమంత్రుల మధ్య డిఫరెన్స్ ఏంది, కేసీఆర్కు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి డిఫరెన్స్ ఏందనేది జనం వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకోవాలి అనే ఒక దానిలో ఉన్నారా కేసీఆర్ అనే ఒక చర్చ అయితే ఒకటి నడుస్తుంది. నిజానికి కూడా రియల్ ఎస్టేట్ నుంచి స్టార్ట్ చేస్తే రియల్ ఎస్టేట్ అప్పుడెట్లుంది ఇప్పుడు ఎట్లున్నది, లేకపోతే ఉద్యోగస్తుల పరిస్థితి అప్పుడేంది ఇప్పుడేంది, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితులు ఏంది అప్పుడు ఇప్పుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఏంది అప్పుడు ఇప్పుడు, సాఫ్ట్వేర్ కంపెనీల సిచ్యువేషన్ ఏంది ఇప్పుడు, బాధితులు ఈ గోడు అంతా చూస్తున్నాం. అంతకుముందు ఎప్పుడు ఏ ఇష్యూలో కూడా ఇంత వ్యక్తిగతంగా పర్సనల్గా ప్రజలు కోల్పోయే పరిస్థితులు రాలేదు. ఎల్ఆర్ఎస్ కట్టాలి అన్నప్పుడు ప్రజల నుంచి కొంత రియాక్షన్ వచ్చింది, కొంత అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎఫెక్ట్ పడ్డది కేసీఆర్కి. అని ఎల్ఆర్ఎస్ కట్టాలి అంటే అప్పుడు నష్టం లేదు, వాళ్ళ ప్లాట్కు వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలంటేనే జనం ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా వాళ్ళ నివాసం ఉంటున్న వీళ్ళు వదిలేసిపోవాలి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు అన్నప్పుడు జనాల మీద డైరెక్ట్గా పడుతున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసీఆర్ ఎందుకు హాట్ టాపిక్ అవుతున్నారని చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ ఈ రాజకీయాలలో రాకపోయినా కనబడకపోయినా ఎందుకు హాట్ టాపిక్ అవుతున్నారు? ఈ అవకాశం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన్నే హైడ్రాక్ చైర్మన్గా ఉన్నారు. నిజానికి హైడ్రా కనుక మంచి పనులు చేస్తే, అంటే ఎక్కడైతే పెద్ద పెద్దల ఫామ్ హౌస్లు కొడితే, వాళ్ళ పొలిటీషియన్స్ ఫామ్ హౌస్లు పడగొడితే, నిజంగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ చాలామంది గెస్ట్ హౌస్లు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిదో లేకపోతే మహేందర్ రెడ్డిదో, ఇట్లాంటి వాళ్ళ ఫామ్ హౌస్లను పడగొట్టి ఉండింటే ఖచ్చితంగా హైడ్రాకు జనానికి సపోర్ట్ వచ్చేది. స్టార్టింగ్లో ఆ సపోర్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా హైడ్రా పేరుతో ఇప్పుడు ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రానే, వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నా హైడ్రా వచ్చిన తర్వాతనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జిల్లాల్లో కూడా కూల్చివేతలు జరుగుతున్నాయంటే దానికి అర్థమైంది హైడ్రా తరహా కూల్చివేతలు అని చెప్తుంది మీడియా. మరి హైడ్రా వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది వచ్చిన తర్వాత జనాలలో కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. అసలు ఈ రేవంత్ రెడ్డిని చాలా సీరియస్గా తిడుతూ ఉన్నారు, సీరియస్గా బూతులు వర్షం కురిపిస్తున్నారు రేవంత్ రెడ్డి పైన. ఇప్పుడు కేసీఆర్ ఏవైతే అనుకుంటున్నారో జనాలు తెలుసుకోవాలి వాస్తవం అని ఆయన ఏమైతే అనుకుంటున్నాడో, ఈవెన్ జనం కూడా తెలుసుకున్నాం అని చెప్పే విధంగా, అవును అసలు అంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు అసలు వీళ్ళకి జనాల మీద అది లేదు, చిత్తశుద్ధి లేదు, జనం సమస్యలు పట్టించుకునే అది లేదు వీళ్ళకి, ఇంతసేపటికి ఏదో ఒక అనవసరమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, తర్వాత ఈ 300 రోజుల తర్వాత వేరేజ్ చేసుకుంటే సిలిండర్స్ ఇవ్వలేదు, ఫ్రీ కరెంట్ 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు, 2500 మహిళకి ఇవ్వలేదు, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు. ఇట్లాంటివన్నీ కూడా ఈ చర్చ అంతా కూడా సమాజంలో బేరీజ్ వేసుకున్నారు. కేవలం బాధితులు మాత్రమే కాదు, జనమంతా బాధితులుగా కనిపించే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందరూ అవే మాట్లాడుకుంటున్నారు. ఎలక్షన్స్ ముందు వీళ్ళు చెప్పింది తులం బంగారు ఇస్తామని, ఇప్పుడు ఇస్తలేరు. ఇదంతా బేరీజ్ వేసుకోవాలి, జనమే బేరీజ్ వేసుకోవాలి, తర్వాత అప్పుడు రావాలని కేసీఆర్ అనుకుంటున్నారా ఏమో తెలియదు. బట్ కేసీఆర్ రమ్మంటే కూడా ఇప్పుడు ఎందుకు వస్తలేడు అనేది మాత్రం ఒక హాట్ టాపిక్. కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు? నిజంగా బీజేపీ దీనిలో ఒక పెద్ద రోల్ తీసుకోవాల్సి ఉండే. కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ను, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ఉపయోగించుకోవాల్సి ఉండే. కానీ బీజేపీ నేను ప్రధాన ప్రతిపక్షం కాదు అని అనుకున్నారో, లేకపోతే మేము ప్రధాన ప్రతిపక్షం కాదే ప్రతిపక్షమే ఎప్పటికి కాలేమో అనుకున్నారో తెలియదు. బీజేపీ మాత్రం అవకాశాన్ని కోల్పోయింది. వాళ్ళు అన్ని అవకాశాలను వదిలేసిండ్రు. వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించలేకపోయినరు. కొందరు రేవంత్ రెడ్డితో లాలూచి పడ్డారు బీజేపీ నేతలు అన్న చర్చ బీజేపీ కార్యకర్తల్లోనే ఉంది. ఎందుకు లాలూచి పడ్డారో తెలియదు. బట్ ఈ ముఖ్యంగా హైడ్రా విషయంలో కానీ, తర్వాత మూసీ బాధితుల విషయంలో కానీ బీజేపీ తీవ్రంగా వెనుకబడిపోయింది. బీజేపీ చేయాల్సిన పని చేయలేకపోయింది. నిజానికి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు కాబట్టి, ఆయన ఫీల్డ్లో లేరు కాబట్టి బీజేపీకి ఇది ఒక మంచి ఛాన్స్. కానీ బీజేపీ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది. బీజేపీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. వాళ్ళు ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడకుండా, బయటికి రాకుండా, కనీసం రేవంత్ రెడ్డి తప్పులను క్వశ్చన్ కూడా చేయకుండా, ఇంకా అవసరమైతే బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఉండడం, ఇదంతా కూడా జనాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎనీవే ఇన్ని రోజుల తర్వాత 9 నెలల తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన అయింది, కేసీఆర్ పరిపాలన అయిందని చర్చ ప్రజల్లో జరగడం, అదొక ఇంట్రెస్టింగ్ చర్చ జరగడం మనకు కూడా చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.